ట్విలైట్ ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీకి ఆ పార్టీ నాయకత్వం రాయ్బరేలీ టికెట్ ఆఫర్ చేయగా ఆయన తిరస్కరించినట్లుగా సమాచారం. రాయ్బరేలీ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉండటంతో వరుణ్ పార్టీ ఆఫర్ను కాదన్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ఫిలిబీత్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక బీజేపీ పార్టీ వరుణ్ గాంధీకి అక్కడ టికెట్ ఇవ్వలేదు. ఇక దీంతో ఆయన మౌనంగా ఉన్నారు. రాయ్బరేలీ సీటు కాంగ్రెస్ కు కంచుకోటగా పేరొందింది. ఇటీవలే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ గాంధీని రంగంలోకి దించితే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఎదురవుతుందని బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడైందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే వరుణ్ గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. అయితే వరుణ్ అందుకు సుముఖంగా లేరని సమాచారం. సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ రూపొందించారు వైసీపీ నాయకులు. గురువారం పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ సాయంత్రానికి తాడేపల్లికి చేరుకున్నారు. ఇక గతంలో కంటే భిన్నంగా మెరుగైన సంక్షేమం, అభివృద్ధి చేసేలా మేనిఫెస్టో రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ తరుణంలోనే మలివిడత ఎన్నికల ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఇక ఇప్పటి వరకు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో దాదాపు 22 రోజుల పాటు ప్రజల్లో ఉన్న సీఎం జగన్ మరోసారి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇక ఏప్రిల్ 28 నుంచి తన మలివిడత ఎన్నికల ప్రచారాన్ని రాయలసీమ నుంచి ప్రారంభించనున్నారు సీఎం జగన్. తెలంగాణ పార్లమెంటు ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య రైతు రుణమాఫీ అంశం మాటల యుద్ధానికి దారితీసింది. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేయాలని, అలా చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అటు హరీష్ రావు కూడా సవాల్పై సీఎం రేవంత్ రెడ్డికి ధీటుగా స్పందించారు. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. ఇటు రైతులకు రుణమాఫీ చేయలేకపోతే తమకు అధికారం ఎందుకని ప్రశ్నించారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. 6 ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తామని హరీష్ రావు తన రాజీనామా లేఖను సిద్ధంగా పెట్టుకోవాలని కౌంటర్ ఇచ్చారు. దూలం లెక్క పెరుగుతే కాదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు, నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయని అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం, దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు ఈ రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపత్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరిగితే కాదు నాయన, మోకాళ్ళ కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకయ్యా అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా. ఆగస్టు 15వ తేదీలోపు రైతుల రుణమాఫీ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఓ గుమాస్తా అని, మాట్లాడాల్సింది ఆయన కాదని కేసీఆర్ మాట్లాడాలని అన్నారు.
హరీష్ రావు వ్యాఖ్యలకు విలువ లేదని, మేము రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ను రద్దు చేస్తారా అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. హరీష్ రావు అమరవీర స్తూపం వద్దకు రావడంతో అపవిత్రమైందన్నారు. ఇక కాంగ్రెస్ చేసేదే చెబుతుందని, చెప్పిందే చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రాజీనామా పత్రం జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖతో ఇవాళ ఉదయం గన్ పార్కుకు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అటు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని అన్నారు. ఎండాకాలం దేశమంతా దాహం కేకలు వినపడుతున్నాయి. ఎక్కడా గుక్కెడు నీళ్లు కూడా దొరుకుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పల్లెలు నగరాలన్న తేడా లేకుండా అన్ని చోట్ల ఇదే పరిస్థితి. వర్షాకాలం కాస్త వర్షాలు కురవగానే నగరంలోని రోడ్లన్నీ చెరువులుగా మారుతాయి. జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఇక జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను రక్షించడానికి బోట్లలో వస్తాయి. పల్లెలన్నీ వరద రక్షిత శిబిరాల్లోకి వెళతాయి. ఇక ప్రతి ఏటా ఇదే తంతు. వర్షాలు పడగానే ఆ నీటిని ఒడిసిపట్టి ఎండాకాలం నీటి ఎద్దటి లేకుండా చేయలేమా? సైన్స్ ఎంతగానో పురోభివృద్ధి చెందింది కదా. అయినప్పటికీ పరిస్థితులను బేరీజు వేసుకోవడంలోనూ, ముందు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ ఎందుకు విఫలం చెందుతున్నాం? తన్నీర్ తన్నీర్ అనే తమిళ పొలిటికల్ డ్రామాను రచించి దర్శకత్వం వహించిన కె. బాలచందర్ 1981లో ఆ సినిమాను విడుదల చేశారు. ఆ సినిమాలో నీళ్ల కోసం గ్రామస్తులు పడే బాధలు, అధికారులు, రాజకీయ నాయకుల వద్దకు వారు తిరిగినప్పటికీ ఫలితం లేకుండా పోవడం, చివరికి వారంతా కలిసి కాలువ తవ్వుతుండగా పొలిటికల్ అండ్ బ్యూరోక్రాట్లు అడ్డుకోవడంతో కథ ముగుస్తుంది. ఇదే పరిస్థితి ఇప్పటికీ ఎదురవుతోంది. పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఎండాకాలంలో నీటి ఎద్దడికి చర్యలు తీసుకుంటున్నట్లు, వర్షాకాలం వరద పరిస్థితులు ఎదుర్కోవటానికి సమాయత్తమైనట్లు ప్రభుత్వాలు యాక్ట్ చేస్తాయి తప్ప శాశ్వత నివారణకు ఒక్క ప్రయత్నమూ లేదు. మన సివిల్ ఇంజనీర్ల సహాయ సహకారాన్ని అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటాయి, కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. పాలకుర్తిలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు పార్లమెంటు ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇక పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు హరీష్ రావు. ముఖ్యమంత్రి ఏం చేయాలి, ప్రజలకు ఏం కావాలనో చేయాలి. నేను రాంగ దీన్ని ఆ ఊరేందో జస్ట్ దీని వెనకనే గోడ వెనకనే ఊరున్నది ఎలికట్ట. ఆ ఊరు పేరు తెలియదు. కారు ఆగిందాడ. ఏందంటే ఆడవాళ్ళు బిందెలు తొంగొట్టుకుంటారు, నీళ్ళ కోసం కొట్లాడుతున్నాడు. నేను కారు దిగి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడితే మా పరిస్థితికి ఇట్లా అయిపోయింది, అర్ధగంటకు ఒక బిందె నిండుదలేదు, మేము మధ్యాహ్నం నుంచి మేము నా బిందె ముందంటే నీ బిందె ముందని కొట్లాడుకుంటున్నామని పాపం మహిళలు అలా బాధపడుతూ చెప్పింది. మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు జనరల్ గా ఓటేస్తే ఒక ఎమ్మెల్యే అవుతాడు, కానీ మా పాలకుర్తి నియోజకవర్గానికి మేము ఓటేస్తే 2 ఎమ్మెల్యేలు అయినారు. అత్త ఎమ్మెల్యే, కోడల ఎమ్మెల్యే. అత్త ఎమ్మెల్యే దగ్గర పోతే కోడల ఎమ్మెల్యే కోపం వస్తుందట, కోడల ఎమ్మెల్యే దగ్గర పోతే అత్త ఎమ్మెల్యే కోపం వస్తుందట. అదే ఒక్క ఓటేస్తే 2 ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఏమైనా లాభం అవుతుందేమో అనుకుంటే ఒక్క నయా పైసా పని అయితే లేదు. కేసీఆర్ ఉండగా వచ్చిన మంచినీళ్లు చక్కగా వస్తలేవు, రైతు బంధు పడతలేదు, బోరు బావులలో నీళ్లు లేవు, కరెంటు చక్కగా వస్తలేదు, మోటార్లు గాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, మా బతుకులు ఆగమైనాయి అని అక్కా చెల్లెలు చెప్తే నేను అక్కడికి వచ్చే వినుట్లో ఒక పావు గంట లేట్ అయింది. వాళ్ళ బాధలో ఉంటే ఏందని చేసే విని వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చినాం. ఇలా మనం ఆలోచించండి, ఇలా ఏం జరిగింది రాష్ట్రంలో. కేసీఆర్ మంచిగానే చేసిండు, దయాకర్ రావు అన్న మంచిగానే చేసిండు, కానీ వీళ్ళు ఇంకేందో భాగిస్తామంటారు కదా, సరే ఒక్కసారి వీళ్ళని కూడా చూద్దాము అనుకున్నారు. కానీ పరిస్థితి ఏమైందంటే పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అయింది, ఆగమైపోయింది.
ఇవాళ ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, మేము రాగానే మీకు ఇంకో విషయం గుర్తు చేయాలి. నేను ఇదే పాలకుర్తిలో ఒకసారి మీటింగ్కి వచ్చిన ఎలక్షన్లలో దాకరన్ ఎలక్షన్ వచ్చి నేను ఏమన్నా, ఇవాళనే ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది, రేపు ఆదివారం ఉంది, సోమవారం పండుగ ఉండేదో, పండుగ ఉన్నది, మంగళవారం నాడు మీ ఫోన్లన్నీ మోగుతాయి, టింగు టింగున పైసలు పడ్డాయి అని చెప్పిన. ఈ కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు పోయిండ్రు ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి ఆర్థిక మంత్రి పైసలు పట్టాయని చెప్పిండి ఆపాలన్నారు. దరఖాస్తు పెట్టి రైతు బంధు పడకుండా చేసిండ్రు. సీఎం జగన్ ప్రజలకు అన్ని విధాలుగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు. ఈ రోజు ప్రజల ముఖాల్లో కనబడుతున్న ఆనందానికి జగన్మోహన్ రెడ్డి కారణమని కేశినేని పావని అన్నారు. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆమె వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రజా సంక్షేమ పాలనను కొనసాగించాలని కోరారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డి, శాసనసభ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు నిర్వహించిన రోడ్ షో జనసందడిగా సాగింది. అటు వైసీపీ కీలక నాయకుల్లో ఒకరైన విజయసాయిరెడ్డి స్వయంగా నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడం జిల్లాలో ప్రాధాన్యతను సంతరించుకుంది. అటు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి ప్రత్యేక ఆసక్తితో ప్రత్యక్ష రాజకీయాలను నిర్వహించేందుకు సొంత జిల్లాను ఎంచుకోవడం ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశమైంది. ఇక అందరి ప్రతినిధిగా ఢిల్లీలో పనిచేసే అవకాశం కల్పించడం పట్ల జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు విజయసాయిరెడ్డి. పేదలకు, బడుగు బలహీన వర్గాల కోసం ఈ యొక్క భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు ఉన్నటువంటి, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నటువంటి దాంట్లో 50% పైగా వెనుకబడినటువంటి వర్గాలు బీసీలు ఉన్నారు. బీసీలను మిగతా వర్గాలతో మనం అభివృద్ధి చేయాలి అన్నటువంటి మంచి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ సవరణనే ప్రతిపాదించడం జరిగింది. ఎలాగైతే దళితులకి, ఆదివాసీలకి రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారో 15% ప్లస్ 7%, అదేవిధంగా వెనకబడినటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో 50%, వాళ్ళకు కూడా రాజ్యాంగపరమైనటువంటి, రాజ్యాంగబద్ధత కలిగినటువంటి రిజర్వేషన్ కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లు కూడా పెట్టడం జరిగింది. అంటే పేదల పట్ల, పేదల ప్రయోజనాలను కాపాడే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడరు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఢిల్లీలో మీ యొక్క ప్రతినిధిగా నేను, రాష్ట్రంలో అసెంబ్లీలో మీ యొక్క ప్రతినిధిగా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం అహర్నిశాలు ఆయన గత కుటుంబమే 6 దశాబ్దాలుగా పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఆయన పనిచేస్తారనని, నాకు మొట్టమొదటిసారిగా మీరు ఈ అవకాశం కల్పిస్తారనని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్పై వివాదం ఏర్పడింది. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారంటూ రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు సైతం ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దీనికి జత చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ను తిరస్కరించాలని కోరారు. ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్లో పేర్కొన్న నేపథ్యంలో ఆధారాలతో టీడీపీ ఫిర్యాదు చేసింది. అబ్జెక్షన్ కి వితిన్ 1 or 2 seconds మేము నుంచున్నాం. తల ఉంచింది, సంతకం పెడతండి, అవకాశం మా తల మీకు దించబెడతండి, ముందే ఇవ్వాలంట, సంతకం పెట్టే ముందే ఇవ్వాలంట. సంతకానికి అలా అడగలేదు. నుంచుంటే దట్ ఈస్ అబ్జెక్షన్. స్టాండర్డ్ ప్రొసీజర్ ఇస్ అబ్జెక్షన్. అది నుంచున్నారంటే నేను ఇద్దరు నుంచున్నాం. కాగితం దోమంటున్నాయి, రంకిలేస్తుంది మా మీద.
ఎవరిచ్చారు అది అధికారాలు? ఇంత దారుణంగా వాళ్ళు ఓకే వాట్ ఈస్ ఇచ్చేది అబ్జెక్షనే కదా. సంతకం పెడతా కానీ పడుతుంది, 1 సెకండ్ పడతా అంతేనే, అంతకన్నా ఎక్కువ పడతా. ప్రొసీజర్ ప్రకారం వెళ్తాం. అంటే మేము వదిలిపెట్టేది అని ముందే చెప్తాం. మేము ఎవరిని వదిలిపెట్టి ఈ కేసు కూడా వదిలిపెట్టాం. అవసరం అయితే డిస్క్వాలిఫై చేస్తే తర్వాతనే మేము వదలం. ఇది వాళ్ళు మాకు చిన్న అబ్జెక్ట్. వైఎస్ఆర్సీపీ 7 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు అఖండ మెజారిటీతో గెలుపొందుతారని రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడు ప్రసాద్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్రంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ విజయకేతనం ఎగరవేస్తారన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇటువంటి కూటములు ఎన్ని వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే పరిస్థితి లేదన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పేరు ఎవరికీ తెలియదన్నారు. స్థానికులకే అనకాపల్లి జిల్లా ప్రజలు పట్టం కడతారన్నారు. కడప నుంచి వచ్చి అనకాపల్లిలో చక్రం తిప్పుదామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుని గెలిపించి సీఎం రమేష్ లాంటి దోపిడీదారులను తరిమి కొడతారన్నారు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అవి కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి లబ్ధిదారుడు కూడా ఆయన రుణం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలు కొనసాగుతాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది, ఈ సచివాలయ వ్యవస్థ ఉంటుంది, ఈ ఆర్బీకే సెంటర్స్ ఉంటాయి, ఈ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు వస్తాయి, అమ్మఒడి వస్తాయి. ఈ రకమైన కార్యక్రమాలు అన్నీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి, బీసీల పక్షపాతి అనేటువంటి ఇటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఇప్పుడు మనం చూడలేదు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉన్నదని ఎవరికి వారే అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఊహించిన మెజార్టీలతో అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థులు కూడా గెలవబోతున్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా ముత్యాలరెడ్డి గెలవబోతున్నారు. అనకాపల్లి సంబంధించి, అనకాపల్లి పట్టణానికి సంబంధించి, అనకాపల్లి నియోజకవర్గం సంబంధించి భరత్ కుమార్ కొత్త అభ్యర్థి, కుర్రవాడు, యువకుడు, రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చిన కుర్రవాడు. ఒక అవకాశం ఇద్దాం. గతంలో పనిచేసిన వాళ్ళు, ఆయన మీద ప్రత్యర్థులు, అనేక సందర్భాల్లో ఇక్కడ ప్రభుత్వాల్లో పనిచేసిన వారు, ఇతను కూడా ఒక అవకాశం ఇద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నప్పుడు అనకాపల్లిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడిన భరత్ కుమార్ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మంచి కార్యక్రమాలు అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మంచి మెజార్టీతో భరత్ కుమార్ గారితో పాటు జిల్లాలో ఉన్నటువంటి 7 శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మళ్ళీ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఎంపీగా బూడి ముత్యాలరెడ్డి గారు గెలవబోతున్నారు. కూటమి చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి శక్తివంతమైన వ్యక్తిని ఎదుర్కోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమే కాదు, కూటమిలో కనపడుతున్న పార్టీలే కాకుండా కూటమితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేపట్టారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ నెల 27న సాయంత్రం 4 గంటలకు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రజాగణం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈ మీడియా సమావేశంలో పెద్దలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి శ్రీధర్ గారు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పట్టణ ఇన్ఛార్జీలు ఈరోజు ఈ ప్రచారంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాతోటి కలిపి వందలాది మంది ప్రచార యాత్రలో పాల్గొన్నటువంటి మిత్రులకు, ప్రధానంగా మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారం ఈ ఆత్మకూరు పట్టణంలో ఇప్పటి వరకు జరిగింది. మధ్యాహ్నం పైన ఏఎస్పేట మండలంలోని మండల కేంద్రం, ఇతర గ్రామాల దగ్గరికి మేము వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టడం 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు పట్టణానికి విచ్చేస్తున్నారు. వారు వచ్చేటువంటి కార్యక్రమంలో జంక్షన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నియోజకవర్గ నలుమూలల నుంచి తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. వేలాది మందితో చంద్రబాబు నాయుడు గారి సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సందేశాన్ని ఈ నియోజకవర్గ నలుదిక్కుల వ్యాపింపజేసే ప్రయత్నం ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరం కలిసి పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుంది. సొంత చెల్లెలు చీర గురించి మాట్లాడే ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం దౌర్భాగ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసులో 5 ఏళ్లుగా ముఖ్యమంత్రి జగన్ ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కోర్టును ప్రభావితం చేయడానికి అవినాష్ గురించి మాట్లాడుతున్నారన్నారు. ఇక హత్య రాజకీయాలు చేసి చిన్నపిల్లాడు అమాయకుడని మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. వీటన్నిటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరో జగన్కు తెలియదా అని ప్రశ్నించారు. దాదాపు 60 దేశాల్లో అంటే ప్రపంచ జనాభాలో సగభాగం ఉన్న దేశాల్లో ఈ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకునే మన భారతదేశంలో కూడా ఇవి చాలా కీలకమైన ఎన్నికలు. కానీ చాలామంది చెప్తున్నట్లుగా ఇది ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ అది కానే కాదు. ఇవాళ ప్రజలకు ఎన్డీఏ కూటమికి జరుగుతున్న పోరాటం ఇది. మరో మాటలో చెప్పాలంటే గత 10 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఇది ఒక రెఫరెండంగా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇది అన్ని రకాలుగా ఇది వ్యతిరేకమైన ప్రభుత్వం. ఇది ఒక్క మాటలు చెప్పాలంటే ఇవాళ ఏదైతే రాజ్యాంగం అమల్లో ఉందో ఆ రాజ్యాంగానికి వీళ్ళు వ్యతిరేకం నంబర్ 1. అదేవిధంగా కోర్ డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి వీళ్ళు వ్యతిరేకం. నంబర్ 3 ఏమంటే ఇది భారతదేశంలో 143 కోట్ల జనాభా ఉన్నారు. ఇది అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, వారందరూ సామరస్యంగా సమానంగా జీవించే హక్కు ఉంది అనే దానికి కూడా వీరు వ్యతిరేకం. అందరూ ఒకటి కాదని చాలా వాళ్ళు చెప్తా ఉన్నారు. మైనారిటీలకు వ్యతిరేకం. వీటన్నిటికంటే ముఖ్యంగా రాజ్యాంగం ప్రకారము ఎవరి అధికారాలు వాళ్ళకు ఉంటాయి. అంటే లెజిస్లేచర్కి, శాసనసభలు, చట్టసభలు, పార్లమెంటు వారికి కొన్ని అధికారాలు ఉంటాయి. అదేవిధంగా కార్యనిర్వాహక వర్గం, ఎగ్జిక్యూటివ్కి వారికి ఉండే అధికారాలు వారికి ఉంటాయి. దాదాపు 60 దేశాలు. గత ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది. అసలేమి జరిగింది తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టును పరిశీలించేందుకు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కాళేశ్వరం వెళ్లనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేంద్ర జలవనరులు వేసిన అంచనా కన్నా ఎక్కువగా ఖర్చవడంతో ఇక ఈ ప్రాజెక్టు మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.
ఎకరాలకు సరిపడే నీరు అందిస్తుందని భావించి వందల అనుమతులను పొంది నిర్మించిన ఈ ప్రాజెక్ట్ మొదటి దశలోనే నీరుగారిపోయింది. కోట్ల రూపాయలు రాజకీయ పార్టీలకు, ప్రభుత్వ అధికారులకు లంచాల రూపంలో, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కట్టబెట్టి నాసిరకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి సైతం ఇది ఒక కారణంగా చెప్పొచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఫ్లాగ్షిప్ ప్రాజెక్టు పనితీరు ఆడిట్ పై కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టగా ఈ ప్రాజెక్టు మొదటి నుండి ఆర్థికంగా లాభదాయకంగా లేదని కాగ్ గుర్తించింది. గత ఏడాది కురిసిన వర్షాలకు మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాల్లో చిక్కుకుంది. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై చెలరేగిన దుమారంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అవుతున్న సమయంలోనే ఎలక్ట్రల్ బాండ్స్ వ్యవహారం బయటికి రావడం, ఎస్బీఐ నుంచి నివేదిక ప్రకారం అందరూ తోడుదొంగలే అని తెలిసిపోయింది. ఈ సమయంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను సందర్శించనున్నారు. ముందుగా హైదరాబాద్లోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యమైన ప్రభుత్వ విభాగాలు, ఉన్నత అధికారులతో చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించిన తరువాత ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. కందుకూరు ప్రజాగలం యాత్రలో బాలకృష్ణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పీడిస్తున్నాడు, అలాగే మావైనంటూ మన మనోభావాలను తగలబెట్టాడు. అలాగే అవ్వ తాతల నోటిగాడ బొబ్బలాగేసుకున్నాడు. అలాగే నవరతాలంటూ మన నడువులన్నీ కురుంగదీశాడు. అలాగే నేనున్నానంటూ నువ్వు ఉంటే ఎంత కుర్రతో దుర్మార్గం, దగా, మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే మరి దళితులకు అండగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన కేకలు ఆర్పుకున్నాడు, తన ఆకలి కేకలు ఆర్పుకున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆక చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాడుగుతున్నాడు. అలాగే నా ఆడపడుచులంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రైతుల మెతుకులు రక్తపు ముద్దగా చేసే మార్చాడు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచకుడుగా మారాడు. ఇలా అలాగే మన ఈ రాష్ట్రం ఇంకా 100 ఏళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలతో వేశాడు. అలాగే మన ఈ యొక్క జే బ్రాండ్, ఈ చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ కల్తీ మద్యాన్ని సేవించడంతో ఎంతో మంది ఆడపడుచులు వాళ్ళ తాలుబొట్లు పోగొట్టుకున్నారు, తెంచుకున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా ఇవాళ మరి ఏవో నవరత్నాలు అన్నాడు. ముందు 3 సంవత్సరాలేమో రాజధాని పేరుతో కాలం గడిపాడు. ఆ తర్వాత నవరత్నాలు అంటూ ఈ యొక్క ధర్మవరం అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్తోనే సాధ్యమని ఆయన సతీమణి త్రివేణి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని 18వ వార్డులో కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ సతీమణి త్రివేణి ప్రచారం నిర్వహించారు. ధర్మవరం అభివృద్ధి చెందాలంటే 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న సభలో అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. मुख्यमंत्री प्रधानमंत्री रहा हुआ एक व्यक्ति जिसका नाम नरेंद्र मोदी है, 23 साल में उस पर 25 पैसे का आरोप नहीं लगा है, 25 पैसे। और दूसरी ओर 12 लाख करोड़ के
घपले घोटाले करने वाले एक कांग्रेसी नेता, यूपीए के नेता इकट्ठा हुए। किसको चुनना है? भूपेश बघेल एंड कंपनी, जिन्हें महादेव के नाम से घोटाला किया, कोयला घोटाला किया, शराब घोटाला किया, एससी एसटी युवाओं को नियुक्ति का घोटाला किया, अनाज का घोटाला किया, सीमेंट घोटाला, रेत घोटाला, पीएससी घोटाला, डीएमएफ घोटाला, घोटान घोटाला। अरे शर्म करो भूपेश, देश भर के 75 साल के इतिहास में कई घोटाले हुए, गाय के गोबर को तुम अकेले खा गए। ये 12 लाख करोड़ के घपले घोटाले करने वाली कांग्रेस पार्टी आई है, फिर से नया कपड़े पहनकर घमंडिया गढ़ रामलीला मैदान में इकट्ठा होते और कहते हैं हमें चुनो, मोदी जी देश को बर्बाद कर देंगे। अरे मोदी जी ने देश को 11वें नंबर से 5वें नंबर का अर्थतंत्र बनाने का काम मोदी जी ने किया। भाई और बहनों, मैं आज यहां पर आया हूं तब हमारे मुख्यमंत्री विष्णुदेव साय और अरुण साव और विजय को भी बहुत बहुत बधाई देना चाहता हूं। भारतीय जनता पार्टी ने वादा किया था माताओं को मातारी वंदन योजना तहत चेक भेजने का काम करेंगे। मुझे तो लगा भाई 5 साल का वादा है, 2-3 साल लग जाएंगे। एक दिन सुबह फोन आया कि आज महिला दिन है, हम चेक की पहली किस्त भेज रहे हैं और माताओं बहनों हमारा वादा इन्होंने पूरा कर दिया। और 12 लाख से ज्यादा अधिक किसान बेमतेरा जिले में सार्वजनिक धान की अभी खरीदी हुई और एक ही जगह से 9,34,000 मैट्रिक टन चावल देश के भंडार में भरने का काम किया और 21 क्विंटल प्रति एकड़ 3100 रुपया एक मुश्त जारी करने का वादा भी भारतीय जनता पार्टी की सरकार ने पूरा किया। और जो पुराना हिसाब किताब था उसका भी 12 लाख से अधिक किसानों को पुराना बोनस भी देने का काम भारतीय जनता पार्टी की सरकार ने किया। भाई और बहनों, मैं भी सुन रहा था ये राहुल बाबा को तोते की तरह किसी ने ओबीसी समझा दिया है। राहुल बाबा, देश के जितने भी दल है इसमें पिछड़ा वर्ग का अगर कोई विरोधी दल है तो आपका दल कांग्रेस पार्टी है। भाइयों बहनों, कांग्रेस पार्टी सालों तक काका साहेब कालेरकर कमीशन का रिपोर्ट दबाकर एक कांग्रेस पार्टी बैठी गायब कर दी। सालों तक मंडल कमीशन का रिपोर्ट दबाकर एक कांग्रेस पार्टी बैठी गायब कर दिया। मंडल कमीशन का विरोध किया, मोदी जी ने पिछड़ा वर्ग को संवैधानिक मान्यता देकर पिछड़ा वर्ग आयोग बनाने का काम नरेंद्र मोदी जी ने किया। केंद्र की सभी जगह पर रिजर्वेशन देने का काम नरेंद्र मोदी जी ने किया है। और भाई और बहनों, ये झूठ फैलाते हैं कि भाजपा आरक्षण हटा लेगी। मैं कहकर जाता हूं, एससी, एसटी और ओबीसी के आरक्षण को कोई हाथ नहीं लगा सकता। ये मोदी गारंटी है, मोदी गारंटी। भाई और बहनों, जनजाति का भी सम्मान
भारतीय जनता पार्टी ने किया। और ये विजय भाई आज बहुत कम बोले, चुपचाप बैठ गए हैं, मगर मैं आपको बताता हूं, आपके क्षेत्र के काम के लिए हर मंत्री से झगड़ा करने वाला सांसद कोई अगर एक है तो आपका सांसद विजय बघेल। ग्राम सड़क योजना के लिए सबसे ज्यादा 500 किलोमीटर की सड़क दुर्ग क्षेत्र में आई। दुर्ग दिल्ली राजहरा के बीच सीमित ऊंचाई वाले रोड का ओवरब्रिज का निर्माण इन्होंने कराया। अमृत भारत स्टेशन के तहत 1500 करोड़ से दुर्ग सहित छत्तीसगढ़ के 7 रेलवे स्टेशन का विकास हो रहा है और 7000 यात्रियों की क्षमता वाले प्रतीक्षालय भी छत्तीसगढ़ में बन रहे हैं। 60 करोड़ से दुर्ग राजनांदगांव रेलवे लाइन शुरू कराई। रसमरा के बीच तीसरी लाइन शुरू हुई। जल जीवन मिशन दुर्ग क्षेत्र में 2 लाख घरों में पहुंचाया। 2,09,000 किसानों को किसान सम्मान निधि पहुंचाई। 11 लाख किसानों को फसल बीमा का फायदा दिया। दुर्ग भिलाई के बीच में वाईफेस ब्रिज का निर्माण किया और रायपुर से बेमेतरा और दुर्ग से राजनांदगांव की सड़क को बनाने का काम भी हमारे विजय बघेल ने किया है। भाई और बहनों, यहीं से भूपेश जी सांसद चुने, विधायक चुने थे, मगर जब चुनाव लड़ने का बारी आई यहां से राजनांदगांव चले गए। मैं आपको कहने आया हूं, ये कांग्रेसी फिर से देश की जनता के सामने झूठ बोलते। वो कह रहे हैं उनका घोषणा पत्र नहीं बोलते। मैं बता देता हूं आज छत्तीसगढ़ वालों, इन्होंने कहा है कि हम अल्पसंख्यकों के लिए अलग कानून बनाए। मुझे बताओ भाई, ये देश सरिया के आधार पर चलना चाहिए क्या? जरा जोर से बोलो, चलना चाहिए? ट्रिपल तलाक वापिस आना चाहिए? एक कांग्रेस पार्टी मुस्लिम लीग का एजेंडा लेकर आगे बढ़ी है, मगर राहुल बाबा ना आपको चुनने वाले हैं, ना ट्रिपल तलाक वापिस आने वाला है, ना 370 वापिस आने वाले। भाई और बहनों, मैं आज कहकर जाता हूं, सीए, ट्रिपल तलाक और 370 का निकंदन, इसको हम